టీడీపీ సీనియర్లు అదును చూసి నారా లోకేష్ పొలిటికల్ లైఫ్తో ఆడుకునేందుకు సిద్ధమవుతున్నారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో విపరీతమైన ప్రాధాన్యత సాధించేసి పూర్తిగా పట్టు సాధించేసి రాజకీయంగా మొత్తం ఎవరి తలరాతలు ఎలా ఉండాలి అన్నది తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ రాస్తూ ఉన్నారన్నది సీనియర్ల ప్రధాన ఆరోపణ, అభియోగం, అనుమానం. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్కు కూడా కౌంటర్లు ఇచ్చేందుకు మెల్లగా సీనియర్లు సిద్ధమవుతున్నారు. నిన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం పదవి పైన అడిగినప్పుడు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేయడానికి మనమెవరం ప్రజలు నిర్ణయించాలి అనేసారు. ప్రజలు నిర్ణయించడం అనేది ఇక సాధ్యం కాదు. ఒకవేళ అలా నిర్ణయించాలి అనుకున్నా వచ్చే ఎలక్షన్ల వరకు ఆగాలి. అంటే నారా లోకేష్కు ఇప్పట్లో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు అని అంటున్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈరోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ఇక ఈ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా నారా లోకేష్ ఈ 4.5 ఏళ్ల కాలంలో నారా లోకేష్ ఒక్కసారి కూడా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశమే లేని వ్యాఖ్యలు చేసేశారు. జనసేన పార్టీ వాళ్ళు ఇంతకాలం ఏ మాటనైతే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారో ఆ మాటను ఈరోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రస్తావించారు. జనసేన వాళ్ళు చెబుతున్నది వాస్తవం అని పరోక్షంగా ఆయన కూడా అంగీకరించేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఎందుకు నారా లోకేష్కు వ్యతిరేకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నది కూడా చూడాలి. నిజానికి నారా లోకేష్కు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పడదు అన్నది చాలామందికి తెలిసిందే. 2-3 సార్లు అది తెరపైన కనిపించింది కూడా. ఎన్టీఆర్ వైపు ఉండేవాళ్ళు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ని తోసేసి అప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ టీం. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఈయనకు మంత్రి పదవి ఇవ్వడం లేదు. అధికారంలోకి వస్తున్నందుకు సరే 2014-19 మధ్య కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈసారి గ్యారంటీగా నాకు ఇస్తారు అనుకున్నారు, కానీ ఈసారి కూడా ఇవ్వలేదు. అంతెందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏకంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటుకే ఎసరు పెట్టారు. దాన్ని జనసేనకి ఇచ్చేందుకు కూడా లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నాలు జరిగాయి. అదొకటైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఫోన్ చేస్తే నారా లోకేష్ కనీసం ఫోన్ కూడా చేయలేదు, నేను ఇంత సీనియర్ నాయకుడిని అయితే ఫోన్ కూడా తీయరు అంటూ విమర్శించారు. దాంతోపాటు క్షేత్రస్థాయిలో మార్పులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం రాబోతోందంటూ కూడా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. ఆ మాటలు నారా లోకేష్ టీంకి చాలా కోపం తెప్పించాయి అప్పట్లో. అంటే ఇక్కడ తాముండంగా ప్రాధాన్యత లభించదని భావిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మెల్లగా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలనుకుంటున్నారు టీడీపీలోనికి. ఆయన ఆకాంక్ష అదే ఉంది. సో ఈయన మన మనిషి కాదు అన్నట్టుగా ఒక ముద్ర వేసేశారు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. నారా లోకేష్కు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పదవి పైన జరుగుతున్న ఈ రచ్చ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలైతే ఎవరైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నారో వాళ్ళకు చాలా నిరుత్సాహానికి, ఆగ్రహాన్ని కూడా తెప్పించే వ్యాఖ్యలు అవి. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. సార్, లోకేష్ డిప్యూటీ సీఎం గురించి చర్చ జరుగుతుంది. ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలి, సీఎం కావాలని చెప్పి కొంతమంది బాగా ఈ పార్టీలో అంతర్గతంగా చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? లోకేష్ గారు కష్టపడ్డాడు, పార్టీని బతికించుకోవడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రికి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. కరెక్ట్గా చెప్తున్నది ఏంటి అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం సీఎం పోస్ట్ గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం డిప్యూటీ సీఎం పదవికి ఆ రోజు అంటే ఎన్నికల తర్వాత ఒక అవగాహన ఒప్పందంలో భాగంగానే అన్నట్టు చెప్పేస్తూ ఉన్నారు. ఒకరే ఉండాలి డిప్యూటీ సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్కి మాత్రమే ఇచ్చారు. అది ఆ రోజు జరిగిన ఒప్పందం అని చెప్తున్నారు. ఇప్పుడు అనవసరమైన వివాదాలు తీసుకురావద్దండి అని కూడా చెప్తూ ఉన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ ఒప్పందం 5 ఏళ్ల వరకు ఉంటుంది, ఇది 2029 వరకు ఉంటుంది. కాబట్టి ఆ వరకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవడానికి వీల్లేదని మాట్లాడారు. ఇదే మాటని జనసేన నాయకులు కూడా మొన్న ప్రస్తావించారు. ఆ రోజు ఒక డీల్ కుదిరింది, ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎంగా ఒక్కరే ఉండాలని నిర్ణయించి మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు ఈ విషయాన్ని ఫస్ట్లో. పవన్ కళ్యాణ్కి గౌరవం తగ్గకూడదని ఒక్కరినే డిప్యూటీ సీఎంగా చేస్తున్నామని కూడా చెప్పారు. జనసేన వాళ్ళు దాన్నే ప్రస్తావించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అలాంటి అవగాహన లేదు, అలాంటి ఒప్పందం లేదని మాట్లాడుతూ వచ్చారు సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ప్లాట్ఫామ్ల మీద. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ఆ రోజు ఒక అవగాహనతోనే డిప్యూటీ సీఎంగా ఒకరే ఉండాలని ఇచ్చాము అని చెప్తున్నారు. సో డిప్యూటీ సీఎం ఈ 4.5 ఏళ్ల కాలం అంటే రాబోయే 4.5 ఏళ్ల కాలం కూడా ఒక్కరే ఉండాలి. నారా లోకేష్కి అయితే ఆ ఛాన్స్ లేదు. అనవసరం వివాదం అవుతుంది, అది అనవసర వివాదం అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు.